ఇస్తున్నారు. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రయిస్తున్నారు. దేవుని యొక్క జీవవాక్యాన్ని ధ్యానించుకునే ముందు దేవుని యొక్క హృదయం గురించి మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎప్పుడైనా సరే మనుషునికి మేలు చేసేటువంటి దేవుడు. ఈ మనుషుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన చేసేటువంటి మేలును అనుభవించుకుంటా ఆయన హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఎప్పటికీ కూడా మనపక్షంగా మనల్ని బట్టి ఆయన ఉన్నతంగానే ఆలోచన కలిగి ఉంటాడు మన ఎడల. ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలో మనం మన జీవితంలో పొందుకొని అనుభవించి మనుష్య స్వభావం కదా దేవుని మీద బురద చల్లుతా ఉంటాం. మనుష్య స్వభావం కదా దేవుని మీద బురద చల్లుతా ఉంటాం. అది అట్లాగే ఎందుకు, ఇది ఇట్లాగే ఎందుకు చేయాలా, నేను ఇట్లాగే ఎందుకు ఉండాలా అని దేవుని మీదనే దురుసుగా మాట్లాడటం, దేవుని మీదనే తిరుగుబాటు చేయటం ఇట్లా చేస్తూ ఉంటాం. ఆయన గురించి తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు బాగా మోపయ్యారనుకోండి. తెలియనటువంటి వారే బాగా మోపైతా ఉన్నారు. మొదటి నుంచి ఉంది ఈ స్థితి. ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ తెలియనటువంటి వాళ్ళతోటి మోపయ్యి ఏం చేస్తూ ఉన్నారంటే బురద చల్లుతా ఉన్నారు. అన్నీ తెలిసినటువంటి వాళ్ళే, దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు దేవుని మీద బురద చల్లుతా ఉన్నారు. అట్లా బురద చల్లేటువంటి వాళ్ళు, అట్లాగా దేవుణ్ణి దూషించేటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన దేశం కానీ లేకపోతే ఇంకొక దేశం కానీ మరొక దేశం కానీ చూసుకుంటే ఆయా దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు అనేవి ఉంటాయి. మనకు తెలిసిందే కదా, అమెరికా గురించి మనం ఇక్కడే ఉంటాం. అప్పుడప్పుడు మన దేశంలో లాగా అక్కడ అది చెత్త అనేది కింద వేసిన, వేస్టేజ్ అనేది ఏదన్నా ఉంటే డస్ట్బిన్లో కాకుండా కింద వేస్తే కేసు అవుతుంది అని చెప్పనని ఇట్లాగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కొన్ని దేశాలు. ఆ దేశం పోయినప్పుడు నోటిని మన ప్రవర్తనని అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఈ అంబడే పాస్పోర్ట్ జేబులో పెట్టి మూకేస్తారు, అందులోకి ఫ్లైట్లోకి నెట్టేస్తారు. నువ్వు ఏడ పనికి రావు, మీ దేశానికి పోవాలి. మన దేశంలో కూడా ఉన్నాయి ఇట్లాంటి రూల్స్, రెగ్యులేషన్స్. ఎందుకంటే మనుషుల్ని కట్టడి చేసి ఒక మంచి ప్రవర్తన కలిగి తోటి మనుషుల ఎడల సరి అయినటువంటి విధంగా జీవించినట్లయితే ఆ జీవితానికి, ఆ దేశానికి మనుషుల యొక్క బాగోగులు చూడటం వల్ల మంచి పేరు అనేది వస్తూ ఉంటుంది. ఆ అమెరికాలో ఇట్లాంటి రూల్స్ ఉండబట్టే కదా అందరూ కూడా అటే పరిగెత్తుతూ ఉంటారు. మరి ఇట్లాగా దేవుని మీద బురద చల్లేటువంటి వాళ్ళు, ఆయన యొక్క మేలును అనుభవించి ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ మనుషుల మీద ఇట్లాగా రూల్స్ పెట్టి మనుషుల్ని ఒక క్రమమైనటువంటి జీవితానికి అలవాటు చేస్తూ ఉన్నారు కదా. మరి దేవుడు ఎందుకు చేయొద్దు? మనిషికి అందులో కట్టు తప్పినటువంటి మనిషి, కట్టు తప్పుతానికి ముందే తెలిసి దేవుడు ఏం చెప్తుందంటే కండిషన్లో పెట్టింది. నువ్వు ఎలా కానీ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం మాట విననటువంటి వాళ్ళు అనుకోండి, కాళ్ళు చేతులు కట్టేస్తారు. పొలానికి పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేసి పోతా ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో పెట్టి తాళం వేసి పోతారు. వాళ్ళు బయటకు వచ్చి ఎటు తిరుగుతారో ఏంటో. వారి ప్రవర్తన ఒక క్రమంగా ఉండాలని చెప్పనని తల్లిదండ్రులు అట్లాగా చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు ఇచ్చలవిడిగా తిరిగేటోళ్ళు అనుకోండి, అటువంటి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే
చేతికి దొరకరు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఈ దేవుడు కూడా మనుషుని ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోమని చెప్పిండే కానీ కట్లు చేత బంధించి ఒక మూలకు పడేయాల. అట్లాగ పడేస్తే మంచిగానే ఉండే, ఏ తప్పు చేయడానికి అవకాశం ఉండదు కదా. దేవుడు మనల్ని స్వేచ్ఛగా పుట్టించు, స్వేచ్ఛగా బ్రతకమని చెప్పింది. అంటే మనకి బంధకాలు లేవు, కాకపోతే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా స్వేచ్ఛగా ఉండాలి. ఆయన మనకు ఒక కట్టుబాటు నియమించింది. ఆ కట్టుబాటులోనే ఉండి స్వేచ్ఛగా బ్రతకాలి. దాన్ని మీరక నాకు స్వేచ్ఛ కావాలంటే అది పాపం అవుతుంది. ఆ పాపం చేసినటువంటి మనుషులకి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, కొన్ని నియమాలు అనేవి ఏర్పాటు చేసి పెట్టాడు. అంతకు మునుపు ఉంది కదా. మనం ఒకసారి చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం రాకముందు, దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వకముందు, అప్పుడంతా కూడా చెల్లెళ్ళని అలాగనే రక్త సంబంధికులు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు. ధర్మశాస్త్రం రాకముందు ధర్మశాస్త్రంలో దేవుడు ఏమని ఆజ్ఞయిస్తా ఉంది, అటువంటి పని మీకు కూడదు, అట్లాంటి పని చేస్తే వారు కొట్టివేయబడాలి, సంఘం చేత చంపివేయబడాలి. చూడండి, దేవుని యొక్క కట్టుబాటు అనేది అంతకు మునుపు దేవుడు చెప్పిండా అంటే చెప్పాలి. అప్పుడు కూడా ధర్మశాస్త్రం రాకముందు దేవుడు చెప్పిండా అంటే చెప్పాల. కాకపోతే ఆ మనుషుల యొక్క ప్రవర్తన అనేది ఒక నియమం అనేది లేదు కదా, ఒక పద్ధతి అనేది లేదు కదా. వాళ్ళకి ఇష్టమైనట్లుగా బంధుత్వాన్ని ఎక్కడ పోగొట్టుకోవాలని చెప్పినది ఇప్పుడు కూడా మన కనపడుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రక్త సంబంధికులు చేసుకుంటారు. రక్త సంబంధికులు కొన్ని ప్రాంతాలు, అంతటా కాదు, కొన్ని ప్రాంతాలు మనం చూసినట్లయితే ఒక 10-15 సంవత్సరాల కిందటి వరకు ఉండేది. ఆంధ్రాలో కానీ ఆంధ్రాలోనే ఉండేది. అంటే ఆంధ్ర అనే కాదు, ఇంకా వేరే దగ్గర కూడా ఉండేది. అక్క కూతుర్ని తమ్మునికి ఇచ్చి పెళ్లి చేసేటోళ్ళు, అక్క కూతుర్ని రక్త సంబంధికులు. ఎందుకంటే మా బంధువుల్ని కలుపుకోవాలి, మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే బంధుత్వం పోతుందేమో, నేను మళ్ళీ మా ఇంటికి రాలేను అనేటువంటి ఆలోచనతోటి ఒకప్పుడు జరిగేవి. తర్వాత మేనరికాలు వద్దు, ఇది కూడా ఒక అందుకు మంచిదే. మేనరికాలు వద్దు అని చెప్పి చవటం వల్ల అవి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గిపోతా ఉన్నాయి. అక్కడ ఇప్పటికైనా కానీ ఎక్కడన్నా ఒకటి, ఇప్పటికీ కూడా ఎక్కడన్నా ఒకటి, ఆ ఒకటి కూడా ఈ విషయం చెప్తే వద్దు, తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్తే వింటా ఉన్నారు. ఇక రాక పూర్తిగా ఆగిపోతాం. అట్లాగా జరిగేది. ఆ జరిగినటువంటి కాలంలో దేవుడు చెప్పాల. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండానే వాళ్ళు స్వేచ్ఛగా అట్లాగా ప్రవర్తించినప్పుడు దాన్ని తీసుకొచ్చి చెప్పి విశ్వాసుల్ని అవిశ్వాసులుగా మార్చేస్తా ఉన్నారు. ధర్మశాస్త్రము వచ్చిన దగ్గర నుంచి దేవుడు మనకి సరి అయినటువంటి క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. భయంకరమైనటువంటి శిక్షలు, రక్త సంబంధికులతోటి మనము తప్పుగా ప్రవర్తిస్తే భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అవి చెప్పరు మళ్ళా. ఆమె దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే తన ప్రజలకి ఒక శ్రేష్టమైనటువంటి, ఒక పద్ధతి కలిగినటువంటి జీవితానికి తన ప్రజలను దేవుడు అలవాటు చేస్తా ఉన్నాడు. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నా జనులారా, నేను మీకేమి చేసికని మిమ్మును ఎలాగూ ఆయాసపరచుకుని అది నాతో చెప్పుడి. దేవుడు అడుగుతా ఉన్నాడు, చెప్పండి, నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, ధర్మశాస్త్రం ప్రకారంగా నడవమని చెప్పాను. ఇట్లాగ నడుచుకుంటే ఏం జరుగుతుందంటే మీ జీవితాలకి పరిపూర్ణత వస్తుంది. దేవుడు లేనప్పుడు మనం ఎట్లా పడితే అట్లా కొన్నాం. దేవుడు మనకి ప్రత్యక్షమయ్యి ఇది పద్ధతి, ఇది మనుషునికి ఒక ఘనతని తెచ్చేటువంటి మార్గము, జీవితము, ఇది సరి అయింది.
అని దేవుడు చెప్పినప్పుడు దాంట్లోనే మనం నడుచుకున్నట్లయితే మనము దేవుని యొక్క ఆయుష్ని, ఆయన యొక్క మేలును పొందుకుంటాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమం కాకుండా నేను అట్లాగుంటా ఇట్లాగుంటా అంటే మనుషులు ఏం చేయలేకపోవచ్చు. కానీ మనం ఉన్నటువంటి భూమి, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, అవి మనల్ని బతకలేవు. ఎందుకంటే దేవుడు పాదము కింద భూమి ఉండాలని సృష్టించాడు. అదే భూమి తిరగబడి మనల్ని తొక్కేస్తుందా? తొక్కేది కదా. దేవుడు సృష్టించినటువంటి సృష్టి దాని నియమం ప్రకారంగా ఉన్నది. మరి దేవుడు సృష్టించినటువంటి మనము ఆయన నియమం ప్రకారం లేము కదా. అప్పుడు ఆయన నియమంలో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో, నీరు, గాలి ఏదైతే ఉందో, అది ఆయన నియమాన్ని తప్పినటువంటి మనుషుల్ని మింగేస్తుంది, నాశనం చేస్తుంది. ఈ ప్రకృతే మనుషుల్ని పాడు చేస్తుంది. ఎందుకంటే ఒక క్రమం అనేది కోల్పోయింది కదా. పరిశుద్ధంగా ఉండాలి మనుషుడు అనేటువంటి వాడు, పవిత్రంగా భూమి మీద జీవించాలి. ఆ పవిత్రతను కోల్పోయి నోరు లేనటువంటి మోగ జీవాల కంటే అధ్వాన్నంగా మారిపోతే మరి మోసే భూమి ఊరుకుంటుందా? మనం తాగేటువంటి నీరు ఊరుకుంటుందా? ఏ సముద్రంలోకి తీసుకుపోయి నమ్మించి ఆడమింగేస్తుంది. అంతే కదా. ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి మనము ఊపిరిని అర్ధాంతరంగా వదిలేయకూడదు. అది ఎప్పటి వరకు పీల్చుకోవాలా. దేవుని ముందు పరిశుద్ధులుగా, పవిత్రంగా, ఒక క్రమం కలిగినటువంటి జనాంగం, పరిశుద్ధమైన జనాంగం. అందుకే దేవుడు అంటా ఉండు, నేను ఒక నియమాన్ని పెట్టా, ఒక పరిశుద్ధతని, ఒక క్రమాన్ని ఏర్పరచు. ఇట్లా ఏర్పరచటము మీకు ఆయాసాన్ని తెప్పిస్తుందా? ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఆయాసం ఎట్లా తెప్పించా? ఒక క్రమంగా బుద్ధిగా బతకండి చెప్పటమే మీకు చెడైపోయిందా? దేవుడు అడుగుతా ఉన్నాడు దేవుని ప్రజలు. 5వ వచనం, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బేయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకున్నాడు. బిలాముకి దేవుడు ఏమంటాడో తెలుసా? బిలాముకి దేవుడు చెప్పిన మాటల జ్ఞాపకం చేసుకోమన్నట్టు కదా. ఒక మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు బిలాముతో ఏమంటాడంటే, వద్దు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, వాళ్ళని శపించొద్దు. దేవుడు బిలాముతో చెప్తాడు. శపించటానికి అంతా ప్యాంటు చొక్క వేసుకొని రెడీ అవుతా ఉంటాడు, శపిద్దాం పోయి అని చెప్పాను. దేవుడు అంటాడు వచ్చి, వద్దు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాడు. ఎట్లాగొచ్చింది ఆశీర్వాదం? మనుషుడి మీదకి ఆశీర్వాదం ఎట్లాగొచ్చింది? ఒక క్రమాన్ని కలిగి జీవిస్తేనే కదా. ఆమె దేవుడు ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి జీవితము జీవించండి అని మనకి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఇది ఆయాసం అని. ఆయాసం కాదు, ఆశీర్వాదకరమైనటువంటి మార్గం. ఈ మార్గము ప్రకారంగా మీరు నడిచినట్లయితే మీరు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారుగా భూమి మీద శత్రువుల ముందు వారిని పడగొట్టి నిలబడతారు అని దేవుడు చెప్తే దేవుడు చెప్పినటువంటి ఆ క్రమమైనటువంటి కట్టుబాట్లు వీళ్ళకి ఎలాగున్నాయంటే నోట్లో పచ్చి ఎలక్కాయ అంటారు చూడండి, అట్లాగా మింగుడు పడట్లా. దేవుని ప్రజలకి దేవుని వాక్యము గొంతులో ఇక రాయి పడ్డట్టు, పచ్చి ఎలక్కాయ అంటారు కదా, చేదుగా ఉంటుంది, అది మింగినట్టు అనిపిస్తా ఉంది వాళ్ళకి. చెప్పండి, నేను మిమ్మల్ని ఎట్లాగా ఆయాస పెట్టా? మీరు బాగుపడతారని, మీరు బాగుంటారని ఒక మంచి ప్రాంతానికి తీసుకుపోయినాక వాళ్ళలాగా ఉంటారంటే నచ్చుతుందా దేవునికి? ఆయన ఒక స్టాండ్ తీసుకొని బతికే దేవుడు. ఆమె
దేవుడు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నడిచే దేవుడు. ఆ దేవునిలో నేనుంటే, నీవు నేను కూడా అలాగనే నడవాలి. ఇంకొకలాగా నడుస్తా అంటే ఆయనలో ఆయన ఉండనివ్వడు, విసర్జించేస్తాడు. అట్లాగా బతుకుతామని చెప్పనని వాళ్ళు అంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, బిలాముకు నేనేం చెప్పాను అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మాట రాదు. ఎందుకు వస్తుంది? ఎందుకో వాళ్ళకి తెలుసు దేవుని మార్గము యథార్థమైనది, అది మనుషుడిని స్థాపించేదే కానీ పెళ్ళగించేది కాదు. ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగానే నీతిమంతుడై ఉన్నాడు. దేవుని ప్రజలని సన్మార్గంలో నడవమని చెప్తా ఉంటే ఆ ప్రజలకి ఆయన యొక్క నీతి కలిగినటువంటి దారి ఆయాసం తెప్పించే విధంగా, వారిని శ్రమ పెట్టే విధంగా, వారిని ఇబ్బంది పెట్టే విధంగా. మంచి ఎప్పుడైనా సరే ఇబ్బంది పెడుతుంది. చెడు నాటుకున్నట్లుగా మంచి నాటుకోదు. ఆ మంచిలో ఉన్నటువంటి వాళ్ళు చెడు వైపు చూస్తూ ఉంటే మంచి గురించి దేవుడు చెప్తా ఉంటే ఎక్కట్లా. ఎందుకు ఎక్కుతుంది? వాళ్ళ ఆ హృదయం నిండా, కళ్ళ నిండా, చెవుల నిండా ఇక్కడ ఉన్నటువంటి మంచితనం కంటే అక్కడ ఉన్నటువంటి చెడే వాళ్ళకి దేవుని సన్నిధిలో నిలవకుండా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మనసు అంతా కూడా అటే ఉన్నది. ఇంకెక్కడెక్కితే దేవుని వాక్యము, దేవుని యొక్క మార్గము వాళ్ళకి ఎక్కదు. ఎంత చెప్పినా ఎక్కదు. దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఇక ముందుకు కూడా, ఇప్పుడే కాదు ఇక ముందుకు కూడా దేవుడు నీతిమంతుడని ఉన్నాడు. ఒక మనుష్యునికి సన్మార్గంలో నడవమని చెప్పి, నీతిగా జీవించమని చెప్పి, ఆయన పరిశుద్ధతని సంతరించుకోమని చెప్పి, ఆయన నిత్య జీవంలోనికి నడిపించగలిగినటువంటి నీతిమంతుడు మరెవ్వరు కూడా లేరు, ప్రభువైన క్రీస్తు మాత్రమే. ఆ క్రీస్తులో మనం ఉన్నాం. చెప్పబడుచున్నటువంటి వాక్యాలన్నిటిని కూడా ధ్యానించి హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆయన నేర్పించేటువంటి వాక్యములోనే నిలబడి ఆ వాక్యం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు మనలను దీవించును కాక. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అని తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి, యెహోవా నీవు ఇశ్రాయేలీయులకు దేవుడవై ఉండి నీతిమంతుడవై ఉన్నావు. నిజమేనయ్యా, నీవు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఒక మనుషునికి తండ్రి పాపములో ఉన్నటువంటి పరిస్థితిలోనేమి, నీకు దూరముగా ఉన్నటువంటి పరిస్థితిలోనేమి మనుషుడిని దర్శించి నీ మార్గము గురించి, నీ గురించి తెలియపరిచి నీతి కలిగి జీవించడని మనుషులకు నీవు సెలవిస్తూ ఉన్నటువంటి ప్రతి దినము, ప్రతి గడియని తండ్రి, నీ చేత బోధించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెడచెవున పెట్టకుండా నీ వాక్యానికి లోబడి నీతి కలిగి జీవించులాగున నీ యందు తండ్రి నిలిచిన వారిని అందరినీ బలపరచమని, శ్రేష్టమైన మీ నామమును బట్టి ప్రతి ఒక్కరిని తండ్రి బలపరచి మీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షణకర్త అయినటువంటి మీకు యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.